మీరు టోల్ గేట్ దగ్గర 100 రూపాయలు కట్టిన ప్రతిసారి ఆ డబ్బు రోడ్డు వేసిన కంపెనీకి నేరుగా వెళ్తుందనుకుంటున్నారా? అసలు నిజం ఏంటంటే ఆ 100 రూపాయలు ముందుగా ఒక లాక్ చేసిన ఖాతాలో పడుతుంది. ఆ ఖాతా మీద కంట్రోల్ ప్రభుత్వానికి కాదు, కంపెనీకి కాదు, మరి ఎవరికో తెలుసా? ఈ రోజు మీ 100 రూపాయల ప్రయాణాన్ని పూర్తిగా ఛేదిద్దాం. మన ప్రయాణం మీ కారు అద్దం మీద ఉన్న ఫాస్టాగ్తో మొదలవుతుంది. చాలామంది అనుకుంటారు ఫాస్టాగ్ కేవలం టోల్ దగ్గర టైం సేవ్ చేయడానికి, చిల్లర గొడవలు తగ్గించడానికే అని. అది కూడా ఒక రకంగా నిజమే, కానీ అస్సలు కారణం వేరే ఉంది. ఫాస్టాగ్ రాకముందు ఏం జరిగేది అంటే, మనం క్యాష్ కట్టేవాళ్ళం. అక్కడ రోజుకు ఎంత కలెక్ట్ అవుతుందో, అందులో ఎంత జేబుల్లోకి వెళ్తుందో, ప్రభుత్వానికి ఎంత లెక్క చూపిస్తున్నారో ఎవ్వరికీ తెలిసేది కాదు. దీన్నే బిజినెస్లో రెవెన్యూ లీకేజ్ అంటారు. అంటే పైపుల్లో నీళ్లు కారినట్లు డబ్బులు పక్కదారి పట్టడం అన్నమాట. ఫాస్టాగ్ ఈ లీకేజ్ని ఆపేసింది. ఇప్పుడు ప్రతి రూపాయి కూడా డిజిటల్గా రికార్డ్ అవుతుంది. ఏ గేట్ నుండి ఎన్ని గంటలకు ఎంత డబ్బు వచ్చిందనేది ప్రభుత్వం దగ్గర, బ్యాంకుల దగ్గర పక్కా లెక్క ఉంటుంది. ఈ పక్కా లెక్కల వల్లే టోల్ కంపెనీల ఆదాయం ఒక్కసారిగా 20-30% పెరిగింది. సరే, ఫాస్టాగ్ నుండి డబ్బు కట్టయింది, ఇప్పుడు అది ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడే అసలైన ఫైనాన్షియల్ మ్యాజిక్ ఉంది. ఆ డబ్బు నేరుగా ఆ రోడ్డు వేసిన ప్రైవేట్ కంపెనీ బ్యాంక్ అకౌంట్లో పడదు. మధ్యలో ఒక స్పెషల్ అకౌంట్ ఉంటుంది. దాన్నే ఎస్క్రో అకౌంట్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక కామన్ లాకర్ లాంటిది. ఇందులో పడిన డబ్బును ఆ కంపెనీ ఓనర్ తన ఇష్టం వచ్చినట్లు వాడుకోవడానికి వీల్లేదు. ఈ అకౌంట్ మీద బ్యాంకుల నిఘా ఉంటుంది. ఎందుకంటే ఆ రోడ్డు వేయడానికి వేల కోట్లు అప్పు ఇచ్చింది బ్యాంకులే కదా. కంపెనీల అప్పు తీరేదాకా ఈ డబ్బు మీద పెత్తనం వాళ్ళదే. ఈ ఎస్క్రో అకౌంట్ అనేది సాధారణ ఖాతా కాదు. ఇది లెండింగ్ బ్యాంకులు, ప్రాజెక్టు అథారిటీ మధ్య ఒప్పందం ప్రకారం నడుస్తుంది. కంపెనీ డైరెక్టుగా డబ్బు తీసుకోలేదు. ప్రతి రూపాయి కూడా ముందుగా జరిగిన ఒప్పందం ప్రకారం పంపిణీ అవుతుంది. ఈ ఎస్క్రో అకౌంట్ నుండే డబ్బులు పంపకాలు జరుగుతాయి. అది ఎలా అంటే, ఈ ఎస్క్రో అకౌంట్లో జమ అయ్యే డబ్బును ఎలా పంచాలి అనే దానికి ఒక కఠినమైన రూల్ ఉంది. దీన్నే వాటర్ ఫాల్ మెకానిజం అంటారు. అంటే జలపాతంలో నీళ్లు పైనుండి కిందకు పడినట్లు డబ్బులు కూడా ఒక ఆర్డర్లో ఖర్చు అవుతాయి. అందులో మొదటి వాటా వచ్చేసి ఆ రోడ్డు మీద గుంతలు పూడ్చడానికి, కరెంటు బిల్లులకు, టోల్ సిబ్బంది జీతాలకు మరియు ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నులకు కొంత డబ్బు పక్కన పెడతారు. రెండవ వాటా వచ్చేసి, ఇది చాలా ముఖ్యం, మిగిలిన డబ్బుల్లో సింహభాగం ఆ రోడ్డు వేయడానికి తెచ్చిన వేల కోట్ల అప్పుకు వడ్డీలు మరియు అసలు కట్టడానికి వెళ్తుంది. బ్యాంకులు ఇక్కడే తమ డబ్బును రాబట్టుకుంటాయి. ఇక ఫైనల్గా మూడవ వాటా, పై రెండు ఖర్చులు పోగా చివరగా ఏమైనా మిగిలితే అది మాత్రమే ఆ ప్రైవేట్ కంపెనీకి లాభం. చూశారా, మనం కట్టే టోల్లో చాలా భాగం ఆ కంపెనీ లాభం కాదు, అది కేవలం బ్యాంకుల అప్పు తీర్చడానికే వెళ్తుంది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి. ఒక పెద్ద కంపెనీ వేల కోట్లు అప్పు చేసి రోడ్డు వేస్తుంది కదా, ఒకవేళ ట్రాఫిక్ రాక ఆ ప్రాజెక్టు ఫెయిల్ అయితే ఆ పెద్ద కంపెనీ మొత్తం మునిగిపోదా? మునిగిపోదు. అక్కడే ఉంది కంపెనీల తెలివితేటలు. ఏ పెద్ద కంపెనీ కూడా నేరుగా తమ పేరు మీద రోడ్డు కాంట్రాక్ట్ తీసుకోదు, అప్పులు చేయదు. ప్రతి కొత్త రోడ్డు ప్రాజెక్టు కోసం ఒక కొత్త చిన్న కంపెనీని సృష్టిస్తారు. దాన్నే ఎస్పీవి అంటే స్పెషల్ పర్పస్ వెహికల్ అంటారు. ఇది ప్రాజెక్టు ఫైనాన్స్లో సాధారణ పద్ధతి. రిస్క్ను ఒకే ప్రాజెక్టు వరకు పరిమితం చేయడం కోసం ఇలా వేరే కంపెనీని సృష్టిస్తారు. ఆ రోడ్డుకు సంబంధించిన అప్పులన్నీ ఈ చిన్న ఎస్పీవి పేరు మీదే ఉంటాయి. బ్యాంకులు కూడా భవిష్యత్తులో ఆ రోడ్డు మీద వచ్చే టోల్ ఆదాయాన్ని నమ్మే ఈ ఎస్పీవికి అప్పులు ఇస్తాయి. ఒకవేళ రేపు ఆ రోడ్డు ప్రాజెక్టు నష్టాల్లోకి వెళితే కేవలం ఆ చిన్న ఎస్పీవి మాత్రమే దివాలా తీస్తుంది. అసలు పెద్ద కంపెనీకి ఏమీ కాదు. దీన్నే బిజినెస్లో రింగ్ ఫెన్సింగ్ అంటారు. అంటే రిస్క్ను ఒక గిరి గీసి అందులో ఉంచడం అన్నమాట. చూశారు కదా ఫ్రెండ్స్, మీ 100 రూపాయల ప్రయాణాన్ని ఫాస్టాగ్ నుండి ఎస్క్రో అకౌంట్కి, అక్కడి నుండి వాటర్ ఫాల్ పద్ధతిలో బ్యాంకులకి, చివరగా కంపెనీలకి. సో మనం కట్టే టోల్ డబ్బులు చాలా వరకు బ్యాంకుల అప్పులు తీర్చడానికే వెళ్తున్నాయన్నమాట. కానీ ఇక్కడ పెద్ద ధర్మ సందేహం ఉంది. కొన్నేళ్లకు ఆ రోడ్డు అప్పు మొత్తం తీరిపోతుంది కదా, అప్పుడు బ్యాంకులకు డబ్బులు కట్టాల్సిన పని లేదు కదా. మరి అప్పు తీరిపోయాక కూడా మన దగ్గర పూర్తి టోల్ ఎందుకు వసూలు చేస్తున్నారు? చట్టం ప్రకారం టోల్ 40% తగ్గాలి కదా, అది ఎందుకు జరగడం లేదు? ఈ అసలైన వివాదాన్ని, దాని వెనకన ఉన్న లొసుగులను పార్ట్ 3లో తెలుసుకుందాం. స్టే ట్యూన్.